వస్తుంది భయ, లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి శివుని టెంపుల్ కి అయితే వచ్చామన్నమాట. నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నాడు అక్కడ. దేవుడు అయితే మనకు కొంచెం ఇస్తుండ, కొంచెంలో కొంచెం అందరికి పంచితే చాలు, అదే మన సంతోషం ఉంటుంది బ్రో. ఫుల్ అయితే అయిపోయింది స్వామి, ఫుల్ అయిపోయింది. గట్టిగా తిన్నారు ఇద్దరు. చూడండి ఇది చూడండి, జమ్మి చెట్టు, కొబ్బరి బొండాలు తెంపిన వచ్చేసి అన్ని కట్ చేసి ఇక్కడ పడేశారు. ఇంకా ఫ్రీ దర్శనం టికెట్ల కోసం లైన్లు అయితే నిలుస్తున్నారు అందరు కలిసి. చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ. మా పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కాణిపాక వ్లాగ్ లో పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 చూసే ఉంటారు. ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీకైతే మంచిగా అనిపించింది అని అనుకుంటున్నాను. అదైతే లెంత్ అయిపోయింది అనమాట వీడియో, అందుకనేసి పార్ట్ 2 అయితే పెట్టాను ఈ వీడియోకి. కాణిపాక వీడియోకి వచ్చేసి ఇదైతే ఇంకా క్రేజీగా అయితే ఉండబోతుంది. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, మస్తు క్రేజీగా అయితే ఉండబోతుంది. మీరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగానే. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే మన వీడియోస్ పెట్టే నోటిఫికేషన్లు అయితే వస్తూ ఉంటాయి మీకు. నేను చాలా క్రేజీ వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను, అందుకే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఇప్పుడు మీల్స్ తినడానికి అయితే వచ్చినాం అనమాట హోటల్ కి. ఇంకోండి ఆకలి అయితే ఉంటే మీల్స్ తినడానికి వచ్చినాము. ఉచిత భోజనం అయితే అయిపోయింది అనమాట భోజనం, అందుకే మేము ఇక్కడికి వచ్చి తింటున్నాము. రామ్ రామ్, జై శివలాల్, జై శివలాల్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకేమన్నా చెప్తారా? తిరుపతి కడగాలి, అన్న కడగాలి. ఏదైనా అంటే బురాన్ అంటారు మా తిరుపతి. ఏదో ఒకటి, అది ఏదో ఒకటి అంటారు బాగానే అంటారు. ఇంకా మీల్స్ తింటున్నాము ఇప్పుడు మేము వచ్చేసి. ఇక అందరం కలిసి తింటున్నాము. ఇంకా ఇప్పుడే గట్టిగా తినేసినాం భయ్యా, ఫుల్ అయిపోయింది మాకి కడుపు. ఇంకా వెళ్ళిపోతున్నాము. వాళ్ళైతే ఫుల్ మీల్స్ తిన్నారు. మేము వచ్చేసి ఒక ప్లేట్ తిన్నాము. మేము ఇద్దరమే ప్లేట్ తిన్నాము. వాళ్ళు వచ్చేసి ఫుల్ మీల్స్ అయితే తిన్నారనమాట. ఫుల్గా అయిపోయింది వాళ్ళకు కూడా. మాకు వచ్చేసి మాకు సరిపోయింది అనుకోండి ప్లేట్. ఇంకా బ్యాగులు తీసుకోవాలి. బ్యాగులు ఇప్పుడే తీసుకోకూడదు, బయటికి పోయి వచ్చేసి తీసుకున్నాను బ్యాగులు. లడ్డు దాచి పెట్టుకున్నాం. లడ్డు ఒకటి ఎస్ అంటే ఎస్ అవును. ఇంకా వెళ్తున్నాం అటు సైడ్, పార్క్ ఉంది అక్కడ పోయేసి ఆడ కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దాం మనం. ఇక్కడ సైడ్ చూడండి మొత్తం షాపులు ఉన్నాయి, ఏది కొనాలన్నా ఏడు ఉంటుంది మంచిగా. ఫుల్ అయితే అయిపోయింది స్వామి, ఫుల్ అయిపోయింది. గట్టిగా తిన్నారు ఇద్దరు. నేను తినలా, నాకు సరిపోయింది. అది ఒక ప్లేట్ సరిపోయింది నాకు. మీరే గట్టిగా తిన్నారు. ఏదో పొట్ట పగలేటట్టు తిన్నారు వీళ్ళు. కొద్దిగా వాకింగ్ చేస్తే సరిపోతుంది కానీ, వాకింగ్ చేస్తే సరిపోద్దా? అట్లా తిరుగుదాం పార్కులో పోయేసి, లేకుంటే పోయి వండుకోడే. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అన్న చెప్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి మన వీడియోకి. దేవుడు చూస్తాడు. చెప్పిన చెయ్యి వస్తుంది బాయ్, ఫోన్ పట్టుకొని. అమ్మా సరే అక్కడ ఇప్పుడే గుంజుతుంది చెయ్యి. ట్రైప్యాడ్ తీసుకొస్తుండే మంచిగా ఉండు, కానీ లేకి టైం లేకుండే, అందుకే తొందరగా వచ్చేసినామా. ఫోన్ అమ్మో చెయ్యి వస్తుంది బాయ్. గోప్రోనా? గోప్రో కూడా అంత లేదు మన దగ్గర బడ్జెట్. ఇప్పుడు కెమెరా తీసుకుందాం అనుకున్నాం కానీ మా మామ వద్దనేసిండు, మళ్ళీ ఎక్స్ట్రా లగేజ్ ఎందుకనేసి. మనది ఐఫోనే ఉంది, దీంట్లో తీయొచ్చు, మంచి ఫొటోస్ అయితే తీయొచ్చు. కొన్ని తీసామన్నమాట, అవి కూడా చూపిస్తాను మీకు. నేనే వద్దన్నా మెయిన్ గా, మళ్ళీ దానికి పైసలు అయితే ఎందుకు. మా అన్న వచ్చేసి పైసలు ఇస్తున్నారు. దజో నువ్వు దానకర్ణుడు, మా అన్న వచ్చేసి దానకర్ణుడు, అంతేనా? అట్లనే అంటారేమో. దేవుడు అయితే మనకు కొంచెం ఇస్తుండ, కొంచెంలో కొంచెం అందరికి పంచితే చాలు, అదే మన సంతోషం ఉంటుంది బ్రో. ఇంకా ఇప్పుడు వచ్చేసి శివుని టెంపుల్ కి అయితే వచ్చామన్నమాట. ఇవ్వండి నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నాడు అక్కడ, చూడొచ్చు మీరు. ఇక్కడ లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మేము అందరం కలిసి. ఇక్కడ చూడండి మస్తుంది భయ, లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉందన్నమాట. ఇదిగోండి
చూడొచ్చు మీరైతే. టెంపుల్ లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇవ్వండి లోపలికి అయితే వెళ్తున్నాము. దర్శనం చేసుకోనికి వెళ్తున్నామా ఏంది? దర్శనం చేసుకోనికేనా? పోదాం మళ్ళా. ఇంకా ఇప్పుడే దర్శనం చేసేసుకొని బయటికి అయితే వచ్చేసాము. ఇంకండి ఇక్కడ సైడ్ చూడండి లొకేషన్ బాగుంది. మా మామ వచ్చేసి అక్కడ వండుకున్నాడు మంచిగా ఆరామ్సే. ఇవ్వండి ఇది చూడండి జమ్మి చెట్టు. ఇక్కడ పైన ముడుపులు కట్టున్నారు. ఇవ్వండి ఈ చెట్టు. ఇంకా అందరం వచ్చేసి ఇక్కడ వచ్చేసి కూర్చున్నాం. ఇవ్వండి ఆరామ్సే ప్రశాంతంగా కూర్చున్నాము. ఇక్కడ చూడండి మంచిగా ఉంది. ఫోన్లు చూస్తున్నారు బాగానే. అబ్బు చీమలు ఉన్నాయి భయ. ఇక్కడ సరదాగా తిరగడానికి వచ్చినాం అన్నమాట మేము. బ్రిడ్జి మీదకి. ఇక్కడ చూడండి భయ అది కొబ్బరి బొండాలు తెంపినవి వచ్చేసి అన్ని కట్ చేసి ఇక్కడ పడేసారు. చాలా ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మీరు. ఇటు సైడ్ వచ్చేసి ఇది ఏందో తెలియదు మాకైతే. ఇటు పంట అయితే వేశారనమాట. పంటనా గడ్డ మరి అండి అటు సైడ్. ఇంకా బ్రిడ్జ్ మీదకైతే వచ్చినాం అట్లా సరదాగా తిరగడానికి మేము. ఇంకా కొద్దిసేపు తిరిగేసిన తర్వాత ఇంకా బస్సు ఎక్కేసి తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోవాలి. మళ్ళీ ఆడికి పోయేసి దర్శనం టికెట్లు కూడా తీసుకోవాలన్నమాట. అందుకని తొందరగానే స్టార్ట్ అయిపోదాం. 6 ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతే 2 hours జర్నీ ఉంటుంది. 6 అంటే 7, 8, 8:30 కల్లా మేము అక్కడికి చేరుకుంటాము. ఇంకా లైన్లో నిల్చోవాలి. చాలా పని ఉంది అక్కడ పోయేది మాకి. పోయిన తర్వాత ఇంకా కొద్దిసేపు ఆగి ఇట్లా తిరిగేసి బస్సు ఎక్కేద్దాం అనమాట. అది కూడా మీకు చూపిస్తాను అనమాట. ఇంకా ఇప్పుడే బస్సు వచ్చిందనమాట. బస్సు అయితే ఎక్కేసాం. ఇవ్వండి మా అన్న వాళ్ళు. ఇవ్వండి మా అన్న ఇక్కడ కూర్చున్నాడు. వెనకాల ఒకరు, నేను మా మామ ఇద్దరం కూర్చున్నాం ఇక్కడే. ఇంకా స్టార్ట్ అయిపోదాము. ఇంకా బస్సు అయితే స్టార్ట్ కాలేదు. ఇంకా 2 hours పడుతుంది మనకి జర్నీ. ఇంకా వెళ్ళిపోదాం. బస్సులో వచ్చేసి ఏపీ పోలీస్ క్యాప్ అయితే తీసుకున్నాను. ఈ క్యాప్ వచ్చేసి ఫేక్ అనుకున్నారు, రియల్ ఇది. వేసుకొని కూడా చూశాను. నాకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. క్యాప్ మాత్రం మస్తుంది. ఎక్కడ నుండి తీసుకొచ్చారు అనుకుంటారులే. నా వెనకాల వచ్చేసి పోలీస్ సార్ అయితే కూర్చున్నాడు అనమాట. అక్కడ నుండి అడిగాము పోలీస్ సార్ దగ్గర నుండి ఒకసారి వేసుకొని ఫోటోలు దిగుదామనేసి అడిగాము. ఎలా ఉంది క్యాప్ మాత్రం మస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడే బస్ దిగేసి ఇంకా మేము లాకర్లు తీసుకున్నాం కదా, ఇక్కడికైతే వెళ్తున్నాం అనమాట. అందరం కలిసి ఇవ్వండి నేను వెళ్ళేసి ఏమైనా తినేది ఉంటే తినేసుకొని ఇంకా టికెట్ కోసం నిల్చోవాలి. ఇంకా వెయిటింగ్ రూమ్ లోకి వచ్చేసి ఫుడ్ అయితే తింటున్నాము. అందరం కలిసి నవ్వుకుంటూ అయితే తింటున్నాము. వాళ్ళు చూడండి మస్తు జోకులు అయితే చేస్తున్నారు అనమాట. వీళ్ళు వచ్చేసి తమిళ వాళ్ళు అన్నమాట. మేమేమో తెలుగురా. పడి నవ్వుతున్నాం భయ. ఎవడి దగ్గర ఇంకా ఫ్రీ దర్శనం టికెట్ల కోసం లైన్లు అయితే నిలుస్తున్నారు అందరు కలిసి. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. వచ్చేసి టికెట్లు తీసుకొని పోతున్నాం. ఇవ్వండి రష్ మాత్రం చాలా ఉంది. మా బాబాయ్ చచ్చిపోతున్నాం భయ. ఊరికే ఇంకా చాలా దూరం అయితే ఉందన్నమాట లోపలికి. ఇంకా తిరుగుతున్నాం ఈ జాలీలా అటు నుంచి ఇటు. అమ్మ ఘోర నాయన లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎంతగానం ఉంటుందో. ఇంకా ఘోరంగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా అందరం వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము. ఇవ్వండి ముందర చాలా మంది ఉన్నారు అక్కడ సైడ్.
వెనకాల చాలా మంది ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. గోస అయితే భయ్యా ఎంత మంది ఉన్నారు చూడండి. మా పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. రోజు మొత్తం ట్రావెల్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక పంచాయతీ. మాకు చాలా మంది అయితే ఉన్నారనమాట. అందరినీ కూర్చోబెట్టేశారు. 2 hours వరకు అయితే కూర్చోబెట్టారు. తర్వాత వచ్చేసి 12 కాదు 2 తర్వాత వచ్చేసి టికెట్లు అయితే ఇస్తారనమాట. మాకి ఇద్దరం కలిసి అయితే చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా దర్శనం టికెట్ అయితే వచ్చేసింది. చూడొచ్చు మీరు. మా అన్నది ఇది నాది. మేబీ రేపు 2:11 వరకు AM వరకు ఎక్కచ్చు అనుకుంటా. ఆయన కొన్ని దర్శనానికి పోవచ్చు అనుకుంటాను. ఇక్కడ ఉంది డేట్ అండ్ టైము 2 ఉంది. ఇంకా పోవాలి మేము వచ్చేసి. కాణిపాక వ్లాగ్ అయితే ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ అయితే చేయండి. మస్తు ప్లేస్ అయితే తిరిగామన్నమాట. అక్కడ వేరే లెవెల్ అయితే వ్యూ ఉండే. మేము కాణిపాకలో వచ్చేసి మళ్ళీ అక్కడ నుండి వచ్చేసి నైట్ చూడండి ఎంత ఘోరంగా అయితే మాకి టికెట్లు తీసుకునే కాడ అసలు ఎంత మంది రష్ అంటే మేము అక్కడ కూర్చున్నాము. ఒక 2 hours వరకు కూర్చొని మరి టికెట్లు అయితే తీసేసుకున్నాము. ఇంకా రేపు వచ్చేసి మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. అంటే కాలినడక ద్వారానే వెళ్తాం మేము. అది కూడా వ్లాగ్ వస్తుంది. అదైతే ఇంకా క్రేజీగా అయితే ఉంటుందన్నమాట. ఆ వీడియోని తప్పకుండా చూడాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా? కామెంట్ అయితే చేయండి తప్పకుండా. రేపటి వ్లాగ్లో కలుసుకుందాము. అంతవరకు